ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించడానికి, బ్రతకడానికి ఏవో మంచి మంచి పదార్థాలు, ఆహారం మనం తీసుకుంటున్నాం. అలాగే పానీయాన్ని కూడా తీసుకుంటున్నాం. మనం అనేక రకమైనటువంటి రుచి కలిగినటువంటి పదార్థాలను తీసుకుంటూ, రుచికరమైనటువంటి పానీయాలను తీసుకుంటూ మనము హ్యాపీగా ప్రభువులు హ్యాపీగా సంతోషిస్తుంటాం. అనేక రకమైనటువంటి రుచులెన్నో మనం రుచులు చూస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో అన్ని రుచుల కన్నా దేవుడు మంచి రుచి కలిగిన వాడు, పరిశుద్ధమైన వాడు, పవిత్రమైన వాడు, ఆయన ఉత్తముడు అనేటువంటిది గ్రంథములో రాయబడింది. ఆ మాట కీర్తనలో ఉన్నటువంటి మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని రాయబడింది. అంటే ప్రభువుని రుచి చూచుట, ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. నీవు ఈ లోకములో పానీయమైన పదార్థమని ఎలాగైతే రుచిని చూస్తేనే నీకు రుచి, అందులో ఉన్నటువంటి ఆ యొక్క టేస్ట్ నీకు అర్థమవుతుంది, తెలుస్తుంది, రుచి తెలుస్తుంది. నువ్వు తిన్నప్పుడే రుచి తెలుస్తుంది. కానీ యేసు ప్రభుల వారిని, ఆయన మాటను నీవు సేవిస్తే, ఆయన ప్రేమను అనుభవిస్తే నిజముగా నీ జీవితము ధన్యమవుతుంది. ప్రభు లేఖనములో వ్రాయబడిన మాట, ప్రభు దయాళుడు అని రుచి చూచి తెలుసుకొనడని పేతురు రాసిన గ్రంథములు కూడా వ్రాయబడింది. కనుక ప్రభు దయాళుడని రుచి చూడాలి. ఈ లోకములో పరిశుద్ధాత్మ అనుభవాన్ని కూడా రుచి చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, మన జీవితంలో చేదు జీవితాన్ని మధురమైన జీవితముగా, చేదు జీవితాన్ని మధురమైనటువంటి జీవితముగా మారుస్తాడు అని చెప్పడానికి వాక్యమే రుజువైంది. చేదు జీవితాన్ని మధురముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక రుచి కలిగినటువంటి జీవితము నీదై ఉండాలి. ప్రభువుని నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్నప్పుడు, ఆయన దయాళుడు, ఉత్తముడు అని నీవు రుచి చూసి తెలుసుకున్నట్లయితే నీ జీవితము ధన్యము. పరిశుద్ధాత్మని వరమును నీవు రుచి చూసి తెలుసుకున్నట్లయితే పరలోక రాజ్యమైనటువంటి స్థానాన్ని ప్రభు నీకు సిద్ధపరచబోతున్నాడు. కనుక ప్రభువుని రుచి చూస్తావా? ఆయనలో ఉన్నటువంటి అనుభవాన్ని, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని నీవు గమనించగలవా? ఈ లోకములో ఒక టేస్టర్ ఉంటాడు, ప్రతి దానికి ఒక టేస్టర్. కనుక యేసు ప్రభుల వారిని నీవు రుచి చూసి తెలుసుకో, నీ జీవితము ధన్యం చేసుకో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.